ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నాం. బాబా సందేశం ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నువ్వు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకునే దిశలో నువ్వు ఉండాలి తల్లి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది. మీరు పవిత్ర గ్రంథాలను చదివితే ప్రతినిత్యం పారాయణము చేస్తున్నారు, కానీ మీ మనస్సు నన్ను మురికిని విడవలేదు, మనసులోని వికారాలు తొలగలేదు. డబ్బు ఇచ్చి బజార్లోని ఇలాంటి పుస్తకాలు చాలా కొనుక్కోవచ్చు, కానీ మంచి మనసును మాత్రం ఎప్పటికీ దొరకదు తల్లి. నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు తల్లి? ఈ ప్రపంచంలోని అందరూ నా బిడ్డలే. ఏ కారణాల చేతనైనా నా మీద ద్వేషం పెంచుకున్నా నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషము ఉండదు. దేనికి దిగులు చెందకు తల్లి. అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు, కానీ ధర్మం యొక్క మార్గము ఒక్కటే. ఆ మార్గము రాజ్యమార్గము. అది దేవదేవుని యొక్క మార్గం కాకుంటే సత్య నిరూపణ సమయం పడుతుంది. సహనంతో వేచి ఉన్నావా, నీకు అంతులేని ఆనందము నీ సొంతమవుతుంది. అందరిలాగా ఏదో సాధించాలనే తపన, ఏమీ సాధించలేదని ఆవేదన, బాధ నీ గుండెల్లోని అలాగే ఉండిపోయి కంగారు పడకు. దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా మించిపోలేదు. లేదు, సాధించాలనే తపన ఉంటే సాధించి చూపించు. నీకు నేను అండగా ఉన్నాను. నీవు కలలో కూడా ఊహించని విధంగా నీ జీవితం మారబోతుంది తల్లి. మంచి గడియలు మొదలవుతున్నాయి. ఎవరైతే ఆపద కాలాన్ని సమర్థంగా ఎదుర్కొంటారో వారి యొక్క జీవితంలో గెలుపు అనేది తొందరగా వస్తుంది తల్లి. కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి భయపడద్దు. భయపడితే అది ఇంకా నిన్ను జటలమై నీకు చాలా బాధను కలిగిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ నీకు ఆందోళన అధికమవుతుంది కదా తల్లి. ఏమీ కంగారు లేదు, సమయానికి అందందుతాయి. నేను నీ తండ్రి అయిన నీ బాబాకు చెప్తున్నాను కదా, నీవు నిశ్చంతంగా ప్రశాంతంగా ఉండు. నీవు కోరుకున్నట్లే అన్నీ చక్కబడతాయి. నీ యొక్క భవిష్యత్తు బాగాలేదన్న మాట నిజమే తల్లి, కానీ కంగారు పడకు. ప్రతిదానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. నా మీద భారం వేసి ఉంచావు కదా, అంతా నేను చూసుకుంటాను. ఇక నీకు దిగులు ఎందుకు? నువ్వు పొరపాటున ఒక తప్పు కనుక చేస్తే నిందించడానికి అందరూ ముందుకు ఉంటారు తల్లి, కానీ ఆ పొరపాటును సరిదిద్దుకోవటానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. అది నేటి సమాజం యొక్క పరిస్థితి. అందుకే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. వాళ్ళ యొక్క కష్టాల్లో నిన్ను ఆపదలో పెట్టేవారు ఎప్పుడూ నీకు ఆస్తులు కారు తల్లి. వాళ్ళ కష్టాన్ని కనుక నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలు పంచుకునే వారే నీకు నిజమైన ఆప్తులు. వారిని నీవే గుర్తించు. ఏ పని మొదలుపెట్టినా తొందరపాటు వద్దు తల్లి. కాస్త మంచి చెడు చూసుకొని మొదలుపెట్టు. లేడికి లేచిందే పరుగన్నట్లు ప్రతిదానికి ఇలా తొందరపడకూడదు. ఎందులోనైనా లోటుపాట్లు చూసుకోవాలి కదా. జాగ్రత్తగా అడుగు వెయ్యి, అప్పుడు నీకు విజయము సిద్ధిస్తుంది. నేనెప్పుడు నా బిడ్డలను ఓపిక ఉండమని చెప్తాను తల్లి, కానీ ఇప్పటికీ నా బిడ్డతో చాలామంది సహనాన్ని కోల్పోయి ఆలోచనలో పడుతూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రతిసారి మంచి జరుగుతుందని అనుకోవద్దు. మీరు మీ గమ్యాన్ని తొందరపాటుగా మార్చలేరు. గురువు యందు సంపూర్ణ విశ్వాసం మరియు సహనంతో వేచి ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. ఇది ఈ సాయి మాట. నీ లోపలి బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక ఎవరూ అర్థం లేనివాళ్ళు లేరని బాధపడుతున్నావు. కొంచెం ఓపిక పట్టమ్మా. ఎవరైతే నిన్ను అపార్థం చేసుకున్నారో, ఎవరైతే నీ బాధకు కారణమవుతారో వాళ్ళే కళ్ళు తప్పకుండా తెరిపిస్తాను. నిన్ను అపార్థం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది. నా మాట విను. ఓం సాయిరామ్.